టెంకవారిపాలెంలో భారీ వర్షాలకు కూలిపోయిన ఇల్లు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలదంకి మండలంలోని టెంకవారిపాలెంలో గోసు గోపాలయ్యకు చెందిన రేకుల ఇల్లు కూలిపోయింది. దివ్యాంగుడైన గోపాలయ్య మంచం మీద పడుకొని ఉండగా వర్షం కారణంగా ఆయన భార్య సునీత ఇంట్లోనే ఉన్నారు. ఏదో పడిపోతుందన్న శబ్దం వినిపించడంతో గోపాల్ను భార్య సునీత బయటకు తీసుకొని వచ్చింది. బయటకి వచ్చి చూసే లోపే ఒక్కసారిగా ఆ రేకుల ఇల్లు గోడలతో సహా కూలిపోయింది. ఇంట్లోని వస్తువులన్నీ కట్టుబట్టలతో సహా శిథిలాల కింద ఉండిపోయాయి. భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరికి 2 కుమార్తెలు 1 కుమారుడు కాగా కుమార్తెలు ఇద్దరికి వివాహం అయింది. కుమారుడు కూలి పనులకు వెళ్తుంటాడు. వీరెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఇల్లు 50 సెంట్ల పొలం తప్ప ఏమీ లేదు. జలదంకి ఎస్ఐ లతీఫున్నీసా ఆర్ఐ నరసింహారావులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అన్నారు. లేకపోతే అదిగా టీవీ గార్డు ఉంది సార్, అట్లా దాని ఎట్లా మీకు ఇప్పుడు సైడ్కి తగిలిచ్చు. ఎప్పుడే గోపాలయ్య అబ్బాయి పనికి అమ్మాయి అయితే పెళ్ళి